అటు ఇటు ఉన్నారు, ఒకళ్ళు చచ్చిపోయారట. నేనేమంటున్నా అంటే బతకాల, మనిషి బతకాలి, కానీ సూసైడ్ ఎప్పుడున్నా చచ్చిపోతాం కదా, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం. సావొచ్చేదాకానైనా బతుకుదాం, పోరాడదాం, ఈ వ్యవస్థ మీద పోరాడదాం. అయితే విషయానికి ఏంటంటే ఎట్లాగూ మనం చచ్చిపోతే 1,00,000 మంది రావాలి, లక్షల మంది రావాలి అని చెప్పేసి ఈ నీతులు వాక్యాలు ఈ పొలిటీషియన్స్ ఆడాడ డ్రామా ఆర్టిస్టులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి తెలియదు 1,00,000 మంది కాదురా నాయన, నీ సావు ఆ సావంతల సావు వచ్చేదాకానన్నా బతకాలే, కానీ 1,00,000 మంది నా సావుకు రావాలి అనుకునేటోళ్ళు వచ్చినాక సచ్చినాక 1,00,000 వస్తారా 2,00,000 వస్తారా ఇది పక్కన పెడితే మనుండంగానే ఆ పాడమాస నలుగురు అంటే నీ చుట్టుపక్కల ఉంటున్నటువంటి నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. కానీ ఇక సచ్చినాక ఓడి చూస్తాడు. ఈ విధంగా ఉన్నది. ఆ కుటుంబం అనేది ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఒకరు చచ్చిపోయారు, ఇక ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఎవ్వరు కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము లేకపోతే ఇంకో రకంగా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే సావు దానంతలది రావాలి, మనం కోరి మీది తెచ్చుకోవద్దు. ఈ ఆత్మహత్యలకు అన్నిటి కారణం ప్రభుత్వాలే. వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు, వాళ్ళకు సరైన అవగాహన కల్పించినప్పుడు ఇవన్నీ ప్రభుత్వ ఆద్యాలుగానే చిత్రీకరించాల్సి వస్తుంది.